ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, ఈ సమయంలో నీ కృపా కాపుదల తోడుగా ఉంచి ఈ వాక్యాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ యేసయ్య నామం పేరట ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండేది. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రోజు మనం చూస్తున్నట్లయితే చాలా మంది అండి తన సేవకుడికి, ఎవరైతే మమ్మల్ని వాక్యము ద్వారా పోషిస్తూ వాక్యము ద్వారా బలపరుస్తున్నారో, నా సేవకుడు నా కొరకు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ, నా సేవకుడు నా కొరకు వాక్యాన్ని బోధిస్తూ, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటిని కూడా సహించుకుంటూ మరి సువార్త ప్రకటిస్తున్నటువంటి, నా కొరకు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకుడికి లోబడి ఉండాలి అనే ఆలోచన సర్వసాధారణంగా ఈరోజు చాలా మందిలో లేదండి. ప్రియులారా, ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే క్రైస్తవ సమాజం ఎలా మారిపోయిందంటే, సేవకుడు అనే పదానికే నిర్వచనంగా కొంచెం కూడా విలువ లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా అండి, ఈ రోజు నిజంగా సేవకుడు విలువ విశ్వాసానికి తెలియట్లేదు. కాబట్టే ఈ రోజు పాస్టర్ గారా దారంట వెళ్తే పాస్టర్ గారు అయితే ఏంటి అన్నట్టుగా ఉన్నారు. పిల్లరా, నిజంగా సేవకుడి గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆలోచన చేస్తే, మీ పైన నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని కాస్తున్నారు, మీ ఆత్మను కాస్తున్నారు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా, ఆర్థికపరమైన పరిస్థితులు వచ్చినా ఎవరి కోసమండి? ఎవరి కొరకు? దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఇదిగో ఈ మాటలు వింటున్న నీ కొరకు వాక్యాన్ని అందించాలని నీ సేవకుడు ఏం చేస్తున్నాడో చెప్పమంటారా? రాత్రి అనక పగలనక ప్రార్థన చేసి నీ రక్షణ కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ రోజు నిజంగా మీ సేవకుడికి మీరు లోబడుతున్నారా? మీరు వెళ్తున్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి నాయకుడిని దేవుడు నిలబెట్టాడు. దేవుడు చెబుతున్నటువంటి మాట, ప్రియమైన దేవుని పిల్లరా, అదే హెబ్రీ పత్రిక 13వ మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి అని చెప్తున్నాడు దేవుడు. మీ పైన నాయకులను పెట్టాము దేవుడు చెప్తున్నాడండి, నాయకులను పెట్టాడు. ఈ రోజు ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మంది విశ్వాసులు ఎలాగైపోయారంటే, మేము ఈ సేవకుడిని ప్రేమిస్తామండి, ఈ సేవకుడు మాట వింటామండి, ఆ పాస్టర్ గారితో మాకు సంబంధం లేదండి. లేదు ప్రియులారా, ఇది చాలా తప్పండి. ప్రతి ఒక్కరూ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, క్రైస్తవులు ముఖ్యంగా సేవకులు ఎవరైనా కానీ నీ దగ్గరికి వచ్చారు అంటే, సేవకులు ఎవరైనా కానీ నీకు కనిపించారంటే ఏం చెప్పాలి చెప్పండి? వందనాలండి. ఈరోజు చాలా విచారం ఏంటండి, చాలా మంది క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి దరిద్రం ఏంటో చెప్పంటారా ప్రియులరా? మా పాస్టర్ గారికి వందనాలు చెప్తాం, ఇంకా వేరే పాస్టర్ గారు కాదా చెప్పండి? ఏమండి, మా పాస్టర్ గారికి వందనాలు చెప్తాం, ఇంకా వేరే పాస్టర్ గారితో మాకు సంబంధం లేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీ స్థానిక సంఘ సేవకుడు నీ కొరకు రోదనతో ప్రార్థన చేస్తూ, మీ కుటుంబ క్షేమం కొరకు, చూడండి, మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తే చాలు పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తాడు సేవకుడు. ప్రియరా, ఈరోజు దైవజనుడు అంటే చాలా మందికి ఏం లేదండి, లెక్కలేదు. ఎందుకంటే వాక్యాన్ని భిన్నాభిప్రాయాలుగా అర్థం చేసుకున్నటువంటి అనేక మంది ఈ రోజు సేవకుడిని ప్రేమించవలసిన విధానంలో ప్రేమించలేకపోతున్నారు. ప్రేమించకపోగా ఆయన మీదే లేనిపోని నిందలు. ఎంతమంది లేరండి మాటలు వింటున్న వారిలో? లేనిపోని మాటలు మాట్లాడి ఎన్నో నిందలు వేసి సేవకుడిని సేవకుడిగా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు, దూషణపాలు మాట్లాడేవాళ్ళు, వ్యర్థంగా నిందించేవాళ్ళు, లేనిపోయినటువంటి మాటలు కల్పించేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నీ స్థానిక సేవకుడి మీదే నువ్వు ఎన్నో గాసిప్స్ చెప్తా ఉంటావు, ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే, ఇదిగో చూడండి, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఎవరి ఆత్మను కాయిస్తున్నారు? మీ ఆత్మ రక్షణ కొరకు ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. మీ ఆత్మ రక్షణ కొరకు నీ కుటుంబంలో ఎవరైతే మారు మనసు లేదో, ఎవరైతే మారు మనసు లేకుండా లోకంలో బ్రతికేస్తున్నారో వారు మారాలని చెప్పేసి రాత్రి అనక పగలనక మీ కుటుంబం కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నటువంటి నీ స్థానిక సేవకుడు నీకు కనబట్టలేదా సహోదరి సహోదరుడా?
అతను నీ కొరకు, నీ రక్షణ కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు ఎవ్రీడే ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటాడండి సేవకుడు. మీకు విషయం చెప్పమంటారా? ఈరోజు చాలా మంది సేవకులు దేవుని పరిచర్య చేసినప్పుడు, ఆ పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో కష్టాలు ప్రియులారా, ఎవరికి చెప్పుకోలేరు, ఎవరిని అడగలేరు, ఎన్నో సమస్యలు. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా దిగమింగుకుని నాకు దేవుడు అప్పగించినటువంటి ఆత్మలను రక్షించాలని, వారందరి కొరకు పరలోకాన్ని వారందరినీ నడిపించాలనేటువంటి ఆశతో ఈరోజు దైవజనుడుగా నువ్వున్నటువంటి ప్రాంతంలో నీ ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నాడంటే, నా సహోదరులు నువ్వేం చేయాలో చెప్పమంటావా? ఇంకా అంత కష్టపడి నీ కొరకు అంత ప్రార్థన చేస్తూ, నీ కుటుంబం కొరకు అంత ప్రార్థన చేస్తూ, నీ క్షేమం కొరకు ఆలోచన చేస్తానని నీ సేవకుడి మీద నిందలేయడానికి, లేనిపోని కళ్ళను మాట్లాడడం మానేసి, ఇదిగో చెబుతున్నాడు ఈయన ప్రభువు, దేవుని కొరకు ఆత్మలు రక్షించే వ్యక్తిగా ఉండవు. దేవుని కొరకు ప్రభువు అప్పగించినటువంటి పనిని, నా సేవకుడు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నేను రక్షించబడ్డాను, ఇప్పుడు నేనేం చేయాలి? ఇదిగో మా సంఘంలోకి ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా కుటుంబంలో ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారిని దేవుడి దగ్గర నడిపించాలి నేను. దీని మీద ధ్యాస పెట్టండి. ఈరోజు నా ప్రియ క్రైస్తవ సంఘమా ఉన్నారా మన మధ్యలో ఈ మాటలు వింటున్న వారిలో? ఆత్మల రక్షణ కొరకు నీ సేవకుడు కన్నీరు కార్చి ఎంతో ప్రయాస పడతా ఉంటుంటే, నీ సేవకుడికి సహకారులుగా, నీ సేవకురాలికి సహకారిగా ఉండవలసిన నీవు ఈ రోజు నాడు నాకు సంబంధం లేదులే, ఇది సేవకుడికి సంబంధించింది అనుకుంటే మాత్రం అది మన జీవితానికి ఆశీర్వాదం కాదు. ప్రియమైన సహోదరు, నీ స్థానిక సేవకుడికి, నీ సంఘ కాపరికి మీరు సహకరించండి. దేవుని సువార్తని ఇంకా అనేక మందికి ఎలా ప్రకటించాలో ఆలోచన చెప్పండి. ఈరోజు ఎంతమంది అలాంటి ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారు? ఈరోజు ఎంతమంది అవకాశం దొరికిన టైం ఉన్నప్పుడు దైవజనం ఇంటికి వచ్చి, లేకపోతే మందిరం దగ్గరకు వచ్చి, అయ్యగారు కొంచెం వాక్యం చెప్పండి, కొంచెం చెప్పి వాక్యం వినాలని అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు టైం దొరికితే చాలండి, ఇంకా టైం దొరికితే చాలు. ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వాళ్ళ వరకు, స్త్రీల దగ్గర నుంచి పురుషుల వరకు, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా టైం దొరికిందంటే చక్కగా ఫోన్ చూసుకోవడము, ఏమండి చక్కగా ఆలతీలతో మాట్లాడకుండా ముసలం ముచ్చట్లు పెట్టుకోవడము ఉన్నారని మాటలు వింటున్న వారిలో. చేయవలసిన పని ఏంటి మిత్రమా? చేయవలసిన పనేంటి సహోదరులు? ఆలోచించారా ఎప్పుడైనా? దేవుడు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, అనేక మందికి రక్షణార్థమైన సువార్త ప్రకటించాలి కదా అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? జాగ్రత్త, మీ సంఘ కాపరి మీ ఆత్మలు కాస్తున్నాడు లెక్క. కాబట్టి మీ సేవకుల్ని బాధ పెట్టే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు. ఏం చెప్తున్నాడండి ఆయన? వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిస్ప్రయోజనము, మీకు నిస్ప్రయోజనం. నీ సంఘ కాపరి నీ విషయంలో దుఃఖపడుతున్నాడంటే అది నీకు క్షేమం కాదు. నీ సంఘ కాపరి నీ విషయంలో వేదన పడుతున్నాడంటే, నిన్ను బట్టి బాధపడే పరిస్థితికి వచ్చేసాడంటే, ఇదిగో అది నీకు క్షేమం కానే కాదు. ఎందుకంటే నీ ఆత్మ కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు ప్రయాస పడుతున్నాడు. ఈ లోకంలో ఎన్నో సమస్యలు వస్తాయండి. మీరు అనుకుంటారో, ఇదిగో ఈ చక్కగా తెల్ల బట్టలు వేసుకుని అయ్యగారికి ఏంటి చక్కగా నిలబడి వాక్యం చెప్తాడు, హ్యాపీగా బ్రతికేస్తానని అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవునితో దాని వెనక చాలా ప్రయాసం ఉందండి. దేవుడు అప్పగించినటువంటి ఈ మాటలు అనేక మందికి చాటి చెప్పాలని, నమ్మకంగా చెప్పి పరలోకానికి తీసుకెళ్లాలని, సత్యం కొరకు నిలబడినటువంటి నీ సంఘ కాపరిని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. నువ్వు సహకరించే వ్యక్తిగా ఉండాలి. ఆయన మాకు దుఃఖంతో చేయడానికి వీలు లేదండి. మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని, ఎవరి మాట వినాలి? ఈ సేవకుని మాట వినాలి. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎస్, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీ సేవకునికి నువ్వు లోబడే వ్యక్తిగా ఉన్నావా అని అడుగుతున్నా ప్రభు పేరట. నీ సేవకునికి నువ్వు లోబడుతున్నావా? నీ సేవకుని మాట వింటున్నావా? నీ సేవకుడు ఇటు పిలిస్తే ఏ పని చెప్తాడని భయం, అటు పారిపోతావు. నీ కాపరి ఫోన్ చేస్తే చాలు, అమ్మో ఏదో పని చెప్తాడు, ఎందుకు వచ్చిన బాధలే, ఎక్కడికో వెళ్ళమంటాడు, ఎవరికన్నా దేవునికి వాక్యం చెప్పడానికి తీసుకెళ్తాడేమో, నాకేమో అవసరం, లేకపోతే మా సేవకుడు ఫోన్ చేశాడంటే వాక్యం చెప్తాడు, అమ్మో ఎందుకు వచ్చిన బాధలే అని అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఈ మాటలు వింటున్న వాళ్ళు. నా ప్రియ సహోదరులు, ఎన్నో పర్యాయములు ఒంటరిగా వెళ్తావు మందిరానికి, ఒంటరిగా వస్తావు. మరి సువార్త ఎవరు ప్రకటిస్తారు? మనందరము సువార్త ప్రకటించవలసిన భారం మన మీద లేదంటారా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఎందుకు అన్నాడు? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో కనబడుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ
దేవుని పిల్లలారా, దేవుడు చెబుతున్నటువంటి విషయము, దేవుడు కోరుకున్న విధంగా మనందరం కూడా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరం కూడా దేవుని ఉద్దేశాలు అనుసరించి వెళ్ళేవారుగా మనందరం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి మీరందరం మీ సంఘ కాపరికి లోబడి ఉండండి, ఆత్మల రక్షణార్థమే ప్రయాసపడండి, అనేక మందిని ప్రభువు దగ్గర నడిపించడానికి మంచి ఆలోచన గుండా వెళ్ళండి. అంతేగాని రోజు వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళ కరెక్ట్ కాదు, ఆ సేవకుడు కరెక్ట్ కాదు, ఈ సేవకుడు కరెక్ట్ కాదు, మా పాస్టర్ గారే కరెక్ట్ అనే ఆలోచన వద్దు ప్రియులారా. ప్రతి ఒక్కరూ కూడా వాక్యం పట్టుకున్నటువంటి